ఇప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి, ఈ వర్షాలు పడే సమయంలో ఇప్పుడే ఈ పంటలు పండే అద్భుతమైన అవకాశం కాబట్టి, ఓ భూదేవి వర్షంగా అంటే పంచభూతాలలో ఏ ప్రక్రియ జరిగినా అదంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అన్న విషయం మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు వరుణుడి రూపంలో ఆ వర్షం వచ్చినా, అలాగే వాయుదేవుడు అంటూ వాయువు పంచభూతాలలో అలా తిరుగుతూ ఉన్న మన జీవన మనుగడకు అది ప్రప్రథమైన కారణము అని చెప్పుకోవాలి. ఈ పంచభూతాలు లేకపోతే మనం ఎలా బ్రతుకుతాం? కేవలం మనుషులమే కాదు, ప్రతి జీవి కూడా. కాబట్టి ఇవి ఎంత కారకమైన మనం ఆహారం సంపాదించడానికి ప్రతి జీవికి ఇంచుమించు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భూమి నుంచే వస్తుంది. కాబట్టి అలా భూమాత మనకి అనుగ్రహం ఇవ్వకపోతే మనము మనిషిగా పుట్టి కూడా వృధా అయిపోతుంది కదా. మనం ఏం తింటాం, ఎలా బ్రతుకుతాం? అందుకని భూమాతకి కృతజ్ఞతా భావనతో అప్పట్లో అయితే ప్రతి ఇంట్లో కూడా ఈ వ్యవసాయం అన్నది చేస్తూ ఉండేవారు. ఆ ఉపాధి అన్నది వీరు వారు అని కాకుండా అందరూ వ్యవసాయమే చేస్తూ ఉండేవారు.